చెప్పండి, మా మేడం గారు వస్తారు. నిజంగా మీరు పాలించే పాలన మీద మీకు నమ్మకం ఉంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిపిన చంద్రబాబు నాయుడు గారు మా మేడం గారితో డిబేట్కి రమ్మానండి, చెబుతాం. మేము ఈరోజు ఛాలెంజ్ ఇస్తాం. లేదా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా రైతాంగానికి 5 సార్లు వరదలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవసాయం రైతాంగాన్ని తొంగలో దొక్కారు. ఈయన కాలంలో రైతులకు ఇస్తాననేటటువంటి మరి ఆర్థిక సహాయ సహకారాలు కానివ్వండి, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేటటువంటి వ్యవసాయ రంగాన్ని రైతునికి ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని ఆదుకునేటటువంటి దానిలో కూడా ఎక్కడ కూడా రైతు పక్షాన లేదు, వ్యవసాయ పక్షాన లేడు. రైతు భూముల్ని కార్పొరేట్ శక్తులు దోచిపెట్టడంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అంటే కార్పొరేట్ అంటే చంద్రబాబు నాయుడు. ఇది రాసుకో. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే. గతంలో ప్రపంచ బ్యాంక్ జీతగాడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకి జీతగాడు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. ఎవరు చెబుతున్నారు? చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇది వెరిఫై చేయించండి. నేను కాదుగా ముఖ్యమంత్రిని, నేను కాదు కదా ప్రజల ప్రయోజనాల కోసం నేను గెలిపించింది. నువ్వు నిజంగా యూరియా ఉంటే దాన్ని బ్యాన్ చేయి. నేను యూరియాని ఇవ్వను అని చెప్పానండి. కాంగ్రెస్ హయాంలో రైతు అడగంగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతుకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి చరిత్ర యూపీఏ గవర్నమెంట్లో. అది ప్రభుత్వం అంటే అది స్వర్ణయుగం. ఇవాళ ఏందండి, నీ క్యాన్సర్ వచ్చింది, నేను G4 2-4 ఈ ఎవరికి అర్థం కావట్లా. సామాన్య ప్రజలకు ఎవరికి అర్థం కావట్లా. 2-0 అంటాడు, ఒకడు 4-0 అంటాడు. ఎవరికి అర్థం అవుతుంది అసలు? కావాల్సిందేంటి? సంక్షేమం, అభివృద్ధి కావాలా. ఈ రెండు కళ్ళగా ఉండాలా. ఈ రెండింటిని కూడా తొంగలో దొక్కి నువ్వు దోచుకున్నావు అనేటటువంటి దాని తప్ప ప్రజా ప్రయోజనాలు శూన్యం. వీళ్ళు ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు.